Hello everyone, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. ఇవాళ మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ గురించి కనుక్కుందాం. చాలామంది రొటీన్గా డొక్కల్లో నొప్పి రాగానే ఒక స్కానింగ్ చేయించేసుకొని దాంట్లో ఉన్న రిపోర్ట్ని బేస్ చేసుకొని యూరాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేయబట్టం కానివ్వండి రావటం కానీ జరుగుతుంది. సో ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎవరికి కావాలి, ఇందులో ఏమేం రకాలు ఉంటాయి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి స్కానింగ్కి ముందు, అంటే ఖాళీ కడుపుతో చేయించుకోవాలా సార్ అని అడుగుతుంటారు, మూత్రం ఆపుకోమని చెప్తుంటారు, ఒకసారి మూత్రం పోసుకోమని చెప్తుంటారు. సో ఎప్పుడు ఎట్లా చేసుకోవాలి, ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో నుంచి మనం ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అయిన తర్వాత మళ్ళీ సిటీ స్కానింగ్ చెప్తారేంటి సార్, సిటీ స్కానింగ్ ఎందుకు చేసుకోవాలి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎందుకు చేయించారు మరి, ఇట్లాంటి డౌట్స్ రొటీన్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. కిడ్నీస్లో స్టోన్స్కి బేసిక్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా డొక్కల్లో నొప్పులకి చేయించుకోవటం అనేది కామన్. ప్రోస్టేట్కి మూత్రంలో ఏమన్నా సమస్యలు ఉన్నా, మూత్రంలో మంట ఉన్నా, బ్లడ్ వస్తున్నా బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. సో ఇప్పుడు ఇది ఖాళీ కడుపుతో ఎప్పుడు చేయించుకుంటారు, కిడ్నీస్ కోసము స్టోన్స్ కోసం అయితే జనరల్లీ ఖాళీ కడుపు అవసరం లేదు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు, అప్పర్ అబ్డామినల్ కంప్లైంట్స్, వామిటింగ్స్, వీటి కోసం చేసే స్కానింగ్లో ఖాళీ కడుపుతో చేయించుకోవాలి. ఒక యూరాలజిస్ట్ జనరల్లీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కిడ్నీస్ ప్రాబ్లం కోసం రాస్తే ఖాళీ కడుపు ఏం అక్కర్లేదు. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే పేగులు ఒకవేళ గ్యాస్ తోటి నిండి ఉంటే కింది భాగం అంటే కిడ్నీస్ బాగానే వస్తాయి, కానీ కిడ్నీస్ నుంచి వచ్చే పైపులో ఏదన్నా సన్న సన్న రాళ్ళు ఇరుక్కున్న పేగులు పైప్ మీద ఉండటం వల్ల పైపుల్లో ఉన్న రాళ్ళు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇండైరెక్ట్ సైన్స్ కనిపిస్తాయి. అప్పుడు ఏంటవి, కిడ్నీలో వాపు ఉంది, పైప్లో సగం పైపు కనిపించినంత వరకు వాపు ఉంది, ఆ కింద పైపు కనిపించట్లేదు, ప్రాబబ్లీ క్వశ్చన్ మార్క్ పెడతారు రిపోర్ట్లో, క్వశ్చన్ మార్క్ పెట్టి యూరేటరీ క్యాలిక్యులస్ అని రాస్తారంటే పైపులో రాయి ఉండే అవకాశము ఉంది. దీన్ని ఫర్దర్గా టెస్టులు చేసుకొని నిర్ధారణ చేసుకోవాలి లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఫర్దర్గా చేసే టెస్ట్ సిటీ స్కానింగ్. సో అప్పుడు మనకి సిటీ స్కానింగ్ రోల్ ఉంటుంది. ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత కూడా అందులో క్లారిటీ లేకపోతే, రాయి కనపడలేదు ఇతరత్ర కారణాల వల్ల, ఫీమేల్స్లో కూడా జననేంద్రియాలు ఇంటర్నల్ ఆర్గాన్స్ అడ్డం ఉండటం వల్ల వాళ్ళకు ఉండే పీరియడ్స్ని బట్టి కానివ్వండి, పాలిసిస్టిక్ ఓవరీస్ కానివ్వండి, నీటి బుడగలు కానివ్వండి, ఇవి అడ్డం పడినప్పుడు వాటి కింద నుంచి వెళ్ళే పైపులో ఏదన్నా అడ్డం పడి ఉంటే రాయి లాంటిది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ రాయి ఉంది లేదు అని నిర్ధారణ చేసుకోకుండా పేషెంట్ని పంపించేయలేము కాబట్టి మళ్ళీ ఫర్దర్గా సిటీ స్కాన్ అడగటం జరుగుతుంది. సో ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కిడ్నీస్ స్టోన్స్ కోసము, యూరిన్లో సమస్యలు ఉన్న పెద్దవాళ్ళు ప్రోస్టేట్ సంబంధించిన సమస్యల కోసము వెళ్తున్నప్పుడు మూత్రము ఆపుకొని కడుపు నిండుగా ఉన్నప్పుడు స్కాన్ చేయించుకోవటం ఇంపార్టెంట్. ఎందుకని అంటే కడుపు నిండుగా ఉన్నప్పుడు, మూత్రం సంచి నిండుగా ఉన్నప్పుడు బ్యాక్ ప్రెషర్ వెనక్కి తన్నటం వల్ల కిడ్నీస్కి వెళ్ళే పైపులు కూడా వాపు ఉంటుంది. ఆ వాపులు ఉన్నప్పుడు జనరల్లీ ఈ మూత్రం సంచి పైకి నెట్టినప్పుడు పేగులు అనేవి పైకి ప్రెస్ అయిపోవటము, ఆ ఏరియా మనకి క్లారిటీ ఉండటం అనేది ఒక అడ్వాంటేజ్. రెండవది, మూత్రం సంచి నుంచి మూత్రం దారి ఏదైతే అటాచ్ అయ్యి వస్తూ ఉంటుందో దాని చుట్టూతా ఉండే ప్రోస్టేట్ గ్రంథి మన బోనీ పెల్విస్ ఏదైతే నడ్డి ఎముకలు ఉంటాయో, ప్రోస్టేట్ అనేది ఈ నడ్డి ఎముకల వెనక్కి ఉంటుంది. స్కానింగ్ చేస్తున్నప్పుడు అది సరిగ్గా కనపడదు. ఈ బ్లాడర్ నిండుగా ఉన్నప్పుడు అది పైకి గుంజి ప్రోస్టేట్ని పైకి తీసుకురావడం వల్ల ప్రోస్టేట్ సైజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. సైజుతో పాటు దాంట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా, క్యాల్సిఫికేషన్స్ అంటే రాళ్ల లాంటి పదార్థాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొకటి, మూత్రం సంచిలో ఎంత మూత్రం కెపాసిటీ మనం ఆపుకోగలుగుతున్నాం అనేది వాల్యూమ్ తెలుస్తుంది. తర్వాత పోసుకొని రమ్మని చెప్తారు రేడియాలజిస్ట్. ఒకసారి స్కానింగ్ చేసిన తర్వాత యూరిన్ పోసుకొని రండి మళ్ళీ చెక్ చేస్తాను అంటారు. సో వెళ్ళి వచ్చినప్పుడు ఖాళీ చేసుకున్న తర్వాత మూత్రం సంచిలో నుంచి పూర్తిగా ఖాళీ అయ్యిందా, ఇంకా కొంచెం యూరిన్ మిగిలిపోతుందా, ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి సిస్టైటిస్ అంటే యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మూత్రం మాటికి వస్తుంది అనే వాళ్ళకి ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో స్కానింగ్ క్యాజువల్గా మనం వెళ్ళి ఈ పాయింట్ స్పెసిఫిక్గా పోస్ట్ వాయిడ్ రెసిడ్యువల్ యూరిన్ PVR అంటాం, ఇది అడగకుండా క్యాజువల్గా మాకు నొప్పి వస్తుందండి, మూత్రంలో ఇబ్బంది ఉంది, స్కానింగ్ చేయించుకోవడానికి వచ్చాము అని చెప్పినప్పుడు ఈ జాగ్రత్తలేమి మీ హిస్టరీ తెలియదు కాబట్టి రేడియాలజిస్ట్ మీకు అడ్వైస్ చేయరు. మామూలుగా పడుకోబెడతారు, స్కానింగ్ చేస్తారు, మూత్రం సంచి ఎంత నిండుగా ఉందో అంత వాల్యూమ్ రాస్తారు, రిపోర్ట్ రాసి ఇచ్చేస్తారు. మీరు మ్యాక్సిమం ఎంత ఆపుకోగలరు,
ఎంత పోసుకున్నారు, ఎంత లోపల మిగిలిపోయింది అనే ఇన్ఫర్మేషన్ రాదు. మూత్రం సంచి నిండుగా లేకపోతే ప్రోస్టేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాదు. అండ్ కిడ్నీల నుంచి వచ్చే కింది భాగం పైపులు కిందికి వెళ్ళి మూత్రం సంచి దగ్గర ఎక్కడైతే జాయిన్ అవుతాయో ఆ మూత్రం సంచి నిండుగా లేకపోతే అన్నీ క్లమ్జీగా ఉండిపోతాయి, దేనికి అది విడివిడిగా కనపడవు. సో డిజిటల్ యూరేట్రస్లో స్టోన్స్ కానివ్వండి, అబ్స్ట్రక్షన్ ఉండే ఫీచర్స్ కానివ్వండి ఏమన్నా ఉంటే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మిస్ అయినప్పుడు మీరు మళ్ళీ రిపోర్ట్ పట్టుకొని యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మీ సిమ్టమ్స్ని బట్టి ఈ ఏరియా ఏదైనా మనకు స్పెషల్గా మళ్ళీ కావాలి అంటే మళ్ళీ రిపీట్ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేదా సిటీ స్కాన్ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. సో మీరు ఏ ప్రాబ్లం కోసం స్కానింగ్ చేయించుకుంటున్నారు అనే పాయింట్ వివరంగా మీ యూరాలజిస్ట్కి చెప్పి స్కాన్ చేయించుకోవటం అనేది మీకు డబ్బులు సేవ్ అవుతాయి, టైం సేవ్ అవుతుంది. దాని నుంచి వచ్చే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వల్ల ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. థ్యాంక్ యూ.